మన కుర్రోళ్ళు బరే కుర్రోళ్ళు బాగున్నారా? తమ్ముడు హాయ్ నమస్తే. జూమ్ చేయాల్సిన అవసరం లేదురా, బాగానే కనపడతా. నిన్ను చేస్తున్నాడు జూమ్, నన్ను కాదు. కొంచెం చూసుకో. థ్యాంక్ యూ సో మచ్. ఏంద్రా బాబు నా మీద పడుతుంది అమ్మాయి వచ్చినప్పటి నుంచి. సరే సరే, థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. కమిటీ సభ్యులకి థ్యాంక్ యూ సో మచ్. విజయబాబు గారికి స్పెషల్ థ్యాంక్స్. అండ్ మమ్మల్ని ఎప్పుడు ఇక్కడికి తీసుకొచ్చే మా బాలన్నకి థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ షర్ట్ చింతకాయల విజయబాబు గారికి థ్యాంక్ యూ సో మచ్, స్పెషల్ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంక లేట్ చేయకుండా మీ అందరూ ఎప్పుడైనా ఎదురు చూస్తున్నా, ఆల్రెడీ ఈ పాటికే మీకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసే ఉంటది. ఆల్రెడీ నేను వస్తున్నాను మన ఊరు, హలో వైజాగ్ అని చాలా మందికి మెసేజ్ చేసే ఉంటది. మీరు ఎప్పుడైనా ఎదురు చూస్తున్న మన అందాల తార మన తన్మయ్ మీ అందరి కోసం మాట్లాడింది. ఇప్పుడు ఒకసారి తన్మయ్, దేంట్లో మెసేజ్ చేశాను? ఇన్స్టాగ్రామ్ లో ఏదో మెసేజ్ చేస్తాను. ఎవరికైనా మెసేజ్ వచ్చిందా? లేదు వీడియో కాల్ డైరెక్ట్. హలో, నేను మెసేజెస్ వీడియో కాల్స్ చేయను, డైరెక్ట్ గా వాళ్ళని కలవడానికే వచ్చాను ఇక్కడ. నీ మైక్ పని చేయట్లేదు, నువ్వు ఆగాలి. హలో, నీకు ఇప్పుడు పనిచేయదు, ఒక 90 వేస్తే పనిచేస్తుంది. ఓకే, సో అబ్బాయిలు ఏంట్రా మరి ఒక్కసారి గట్టిగా వేసుకోవాలి కదా. టాలెంట్ చూపించాలి మా వాళ్ళకి ఒకసారి. అందరికి హాయ్, అందరికి నమస్కారం. లేదు సో ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీ 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 మరిడి మహాలక్ష్మి అమ్మవారి తిరునాళ్ళకి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్. అండ్ అలాగే చింతకాయల విజయబాబు గారికి కూడా ఎస్పెషల్లీ థ్యాంక్స్. అండ్ బాలు రైడర్స్ గారికి థ్యాంక్ యూ. అంతకు మించి కత్తి లాంటి కుర్రోళ్ళందరికీ. ఏంట్రా ఇంత అంతేనా? అసలు నర్సీపట్నంలో అబ్బాయిలు అంటే ఎలా ఉండాలి? ఒకసారి అక్కడికి రమ్మంటారా? మా వాళ్ళు చూడటానికే సైలెంట్. అక్కడికి వెళ్ళావనుకో పాటలు ఊడిపోతాయి మొత్తం. ఏం కాదు, సరే ఇక్కడికి వెళ్ళొస్తా. అక్కడికి వెళ్తే అసలు రాలేవు. ఎందుకు రాలేదు? అక్కడే తెల్లారులు అక్కడే. లేదురా, అబ్బాయిలు చాలా మంచోళ్ళురా. అవును. సరే, నా కోసం ఒకసారి వాళ్ళందరికీ ఐ లవ్ యూ చెప్తా. నీ కోసం నువ్వే ఐ లవ్ యూ చెప్తా. అందుకే చెప్తా, నా కోసం నేను. చెప్పు. నాతో మీరు కూడా చెప్పాలి. నేను ఎంత చిన్న వాయిస్ తో మాట్లాడుతున్నాను. ఐ లవ్ యూ. బానే ఉంది, చెప్పారా? థ్యాంక్ యూ సో మచ్. మా వాళ్ళ కోసం తాగేసి వచ్చాడే, మనం మాట్లాడేదాకా ఆగడు. తాగి రాలే, వచ్చినాకనే తాగినా. హాయ్, అగో ఎవరు లేరా? ఉన్నారు. ఉంటే ఒక్కసారి వేసుకోండి. ఉన్నారు, నా సభ్యులు చాలా బాగున్నారు. కాకపోతే పక్కన ఉన్న చూస్తా. ఏమిటో చెప్పురా? పారు చూడు బీరు చూడరా బావా, పారుకెళ్ళే దారి చూడు, దుర్గ వైన్స్ షటరు ముందు మావ, తాగుబోతుల జోరే చూడు, తెల్ల తెల్ల గ్లాసుల నా మామ, కరిగేనే చల్లని ఐసు. ఈరోజు మరిడి శ్రీ లక్ష్మమ్మ వారి జాతరలో ఉల్లాసంగా తాగుడు కాదు మామ, ఉద్యమములా తాగుతా చూడు. చింతకాయల బాబు గారు నన్ను ఇన్వైటింగ్ చేశారు. బాలు రైడర్స్ వచ్చా వేస్తావు. ఏం వేస్తున్నావు? ఒక్క నిమిషం, 2 పాటలు ఒక్క నిమిషం. అబ్బా పని ఉన్నావు పని అయితే. నీ కళ్ళు నాకు బాగా నచ్చాయి. వద్దురారే అట, నన్ను అంటున్నావా అంటున్నావా? రే నిన్నే వద్దురానే అన్నాడు. వాడికి అంత సీన్లే, నన్ను కాదన్నది. నీ కళ్ళు ఎలా ఉన్నాయి చెప్పరా? నీ కళ్ళు నాగిని పారు, నా మనసేమో అందుట్లో పొంగేటి బీరు, తెచ్చాను బాటిల్ సేరు, దాన్ని ఓపెన్ చేస్తే ఉంటుంది చోరు, కళ్ళు మన గ్లాసులో చల్లు మంది నా ప్రాణమే, మందు తప్ప నాకింకో లోకాన్ని లేకుండా చేసాయిలే, రేపుతున్న చెబలే
సునామీలే నా లోపలే రోడ్డు మీద ట్రక్కను డ్రైవున నన్ను బడు ఆపలే నీ కళ్ళు నాగిని బారు నా మనసేమో అందుట్లో పొంగేటి బీరు ఇష్కి సిపాయా నా పాటలు బాయా ఏ నా కోసం ఒక పాట పాడు. ఎస్, తన గురించి హాఫ్ బాటిల్ అండి, మరి నేను ఫుల్ బాటిల్ ఇక్కడ. అవునా? అవును, ఎవరిలా? మా చెల్లి. ఏం మీ అక్క? నీ అక్క? ఏయ్, అదే నీ అక్క. ఆ? అదే నువ్వు ఎలా ఉన్నా చెప్పరా? మీ ఇద్దరు మీద పాడదా? ఓకే. వాటర్ బాటిల్ కోసం ఫ్రిడ్జ్లో చేయి పెడితే చేతికి అంది నా బీరు బాటిల్ లాగా ఎంత చక్కగున్నవి నచ్చింది ఎంత చక్కగున్నవి. నువ్వెలా ఉన్నావు తెలుసా? ఎలా? బస్ స్టాండ్ కు పోయి బస్సుకే చూస్తుంటే ఎదుట బోల్తా బట్ట లిక్కర్ లారీ లాగా ఎంత చక్కగున్నవి నచ్చింది ఎంత చక్కగున్నవి. లోకల్ బాటిల్స్ మధ్య ఫారిన్ బాటిల్ లాగా ఎంత చక్కగున్నవి. ముగ్గురు ఎలక్షన్స్ లోన ఫ్రీ లిక్కర్ లాగా ఎంత చక్కగా ఉన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లేని బీజీ రోడ్డు లాగా ఎంత చక్కగా ఉన్నారు. ఒక్కసారి నడువు. ఆహా, రెండు కళ్ళ పెగ్గుము నువ్వు కడుపు చెర్ల దూకేసినావు కక్కేదాకా చిచ్చిచ్చినావు ఎంత చక్కగా ఉన్నవే లక్ష్మి ఎంత చక్కగా ఉన్నవే లెక్కలేని కిక్కువు నువ్వు లివరికేమో పొక్కెట్టినావు అయినా గాని నన్ను వదిలిపోరు ఎంత చక్కగా ఉన్నారే. ఈ జాతరలో మందుకు డబ్బులు లేక ఏడ్చేటి తాగుబోతుకి ఎదురొచ్చిన పిల్ల మెడలో పుస్తేలాగా ఎంత చక్కగా ఉన్నారు. గాజు గ్లాసులోకి మందు చుక్కలాగా మందు చుక్కలోకి మటను ముక్కలాగా ఎంత చక్కగా ఉంది. మీ చెల్లె మేకప్ వేసిన మ్యాన్షన్ హౌస్ లాగా ఎంత చక్కగా ఉన్నది. సిగ్గుపడుతున్నా సిగ్నేచరు లాగా ఎంత చక్కగా ఉన్నది. పడ కిక్ వస్తున్న బొమ్మలు వస్తుంటాయి. కిక్ వస్తుంది ఏంట్రా? తాగొచ్చావా ఏంటి ఇక్కడికి? తాగి రాలే, మరి వచ్చినాకనే తాగినా. హలో హలో, అసలు నువ్వు ఈ చుట్టుపక్కల ఉండొద్దు, పక్కకి వెళ్ళిపోరా. నువ్వు సారీ, వెళ్ళిపో. చుట్టుపక్కల ఉండాలి, మరి సెంటర్ లో ఉంటా. కడుపులో గుద్దితే గుండె పగిలిపోవాలి. ఏంది? కడుపులో గుద్దితే గుండె పగిలిపోవాలి. ఏ బేబీస్, మీరే చెప్పండి, కడుపులో గుద్దితే గుండె ఎక్కడైనా పగులుతుందా? ఏ బేబీస్, ఇక్కడ గుద్దితే ఇక్కడ ఎట్లా పగులుతా నీకు అనుమానం వచ్చిందా? అవును. మరి ఈడ తాగుతే ఇదంతటా కదులుతుంది. హలో, ఇక్కడ స్టేజ్ మీద చాలా మీరందరూ మేము కళాకారులు. ఏయ్, ఎందుకు నవ్వుతున్నావు? మేము కళాకారులం. అంటే నేను అంబాసిడర్ కార్లు ఇన్నోవా కార్లు మారుతి కార్లు ఈ కళాకారులు ఏంటి? నువ్వు చూసే కార్లు కాదు, కళాకారులు అంటే పాటలు పాడతారు, డాన్స్లు వేస్తారు. అప్పుడప్పుడు నాలాంటి అమ్మాయిలు అలాంటి అబ్బాయిల్ని ప్రేమిస్తారా? అస్సలు కాదు. అయితే నువ్వు కూడా పాడ పద్యం పాడతా. ఎవరు నువ్వు? నువ్వు తాగుబోతాడు కూడా పద్యం పాడతావా? ఏది పాడు. ప్రాంతి పిస్కి రెండు నొక్క పోలిక నుండు ప్రాంతి పిస్కి రెండు నీ అక్క పోలిక నుండు మెరుపు తీగ లెక్కనే. ఓకే. తాగి తాగి చూడ రుచుల చాడవేరు స్టప్పులందు చికెన్ పీసుల కిక్కు వేరయా నాన్షనౌజు మామ. ఆహా, నాన్షనౌజు మామ తాగి తొందరగా పోదామా. తాగితే తొందరగా పోవడమే గాని అయినా తాగడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. వచ్చిందమ్మా, నష్టాలు లాభాలు లెక్క పెట్టుకో. తాగడం వల్ల లాభాలు ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి చెప్పు. తాగిన ఇంట్లో దొంగలు పడరే. ఎందుకు? రాత్రంతా వాడే గోళ పెట్టుకుంటూ ఉంటాడు కాబట్టి. పాయింట్. ఒకవేళ దొంగలు పడ్డ వాడికి తీసుకుపోయి ఎందుకు? ఉన్నాయి మొత్తం వాడే అమ్ముకొని తాగుతాడు. ఇది కూడా కరెక్టే. ఆయన తాగుబోతానికి ముసల్తనం రాదు. తాగుబోతాడికి ఎందుకు ముసల్తనం రాదురా? మధ్యాహ్నం పోతాడు, అందుకు రాదు. కళ్ళు తాగిన కైలాసం పోతాడు, సాయంత్రం స్వర్గం పోతాడు, ప్రాంతం బ్రహ్మలకు పోతాడు. నువ్వు తాగుతావా? రెడ్ వైన్ తప్ప నేనేం తాగను. ఏం తాగాలి? ఏం తాగంటే యమలోకం పోతే నీ ఎంకామా. హలో, ఆ ఎదురింటి సుబ్బారావు గాని చూడు, తాగి తాగి కుక్క చావు చచ్చాడు తెలుసా? వాడు తాగి తాగి చనిపోలే. మరి లిక్కర్ కి లివర్ కి మధ్య జరిగిన పోరాటంలో వీరమరణం పొందుడు. మొన్న చివరి ఒక్క ముచ్చట మాట్లాడి పక్క పోతా. పుచ్చకాల బాబు సార్ నన్ను పిలిచాడు. చిత్తకాల బాబు సార్ పిలిచి రాజమౌళిలో ధ్వనికి ప్రతి ధ్వనికి అర్థం చెప్పాడు. చెప్పా పీరు ముందు ఓపెన్ చేస్తే టాప్ అని సౌండ్ ధ్వని అన్నా. అది తాగుతుంటే పెళ్ళ వచ్చి దెబ్బ
మా నాన్న బారులో గుమస్తా, రోజు వెళ్ళి తాకిస్తా, నేను పక్కకు పుయ్యిస్తా. బాయ్ బాయ్. సూపర్, థ్యాంక్ యూ. నచ్చితే ఒకసారి గట్టిగా కొట్టండి అబ్బాయిలు, ఎందుకు అలా సైలెంట్ గా ఉన్నారు? ఏమి నచ్చితే? ఆయన పర్ఫార్మెన్స్ నచ్చితేనా, నువ్వు నచ్చితే? నేను నచ్చలేదు తెలియదుగా, నాకు మాత్రం అందరు నచ్చేసారు. అందరూ? అందరికన్నా ఒకళ్ళు అయితే బాగా నచ్చారు. ఎవరు? ఇప్పుడు చెప్పిన తర్వాత చెప్తా. ఓహో, ఎవరి మీద పడ్డదబ్బా కన్ను? అవును, అది కూడా మామూలు ఉన్నాడు, వాడికి బొచ్చు మొత్తం పోయి. నేను కదే ఆ మన చూడదు. మీలోనే ఒకరిని సెలెక్ట్ చేసి ఢిల్లీలోపు వాడిని స్టేజ్ మీదకి ఎక్కిస్తాం. ఓకేనా? ఓకేరా నాన్న. సరే మీరందరు కాదు, అబ్బాయిలతో మాట్లాడారు. మీకేమైనా